మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మొండ్రాయిగూడెం వాగు రోడ్డుపై నుంచి వరద ప్రవాహం పొంగి పొర్లుతోంది. కొత్తగా బ్రిడ్జి నిర్మిస్తున్న సామాగ్రి వరదలో కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మొండ్రాయిగూడెం వాగు రోడ్డులపై నుంచి వరద ప్రవాహం పొంగి పొర్లుతోంది. కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి సామాగ్రి వరదలో కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మొండ్రాయిగూడెం వాగు రోడ్డులపై నుంచి వరద ప్రవాహం పొంగి పొర్లుతోంది. కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి సామాగ్రి వరదలో కొట్టుకుపోయింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మొండ్రాయిగూడెం వాగు రోడ్డులపై నుంచి వరద ప్రవాహం పొంగి పొర్లుతోంది. కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జి సామాగ్రి వరదలో కొట్టుకుపోయింది. రైట్, ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, జిల్లాలో వర్షాల అప్డేట్స్ ఏంటి? వ్యాప్తంగా నిన్నటి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పచ్చు. ప్రధానంగా ములుగు జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. సేమ్ టైంలో మహబూబాబాద్ జిల్లాలలో కూడా అత్యధిక వర్షపాతం నమోదవుతుంది. అయితే ఈ రెండు జిల్లాలకు సంబంధించి ఏజెన్సీ ప్రాంతంలో చాలా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో రాకపోకలకు కూడా ఇబ్బందికరంగా మారిందని చెప్పచ్చు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ ప్రాంతంలో అయితే వర్షం దంచి కొట్టిందని చెప్పచ్చు రాత్రంతా కూడా. దీంతో పలు గ్రామాలలో కూడా ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి. జనం ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా కొత్తగూడలో ఉన్నటువంటి మొండ్రాయి దగ్గర ఉన్నటువంటి వాగు పొంగి పొర్లింది. దీంతో రెండు ప్రాంతాల వైపు నుంచి కూడా రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం వాగు ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. దీంతో అటు వైపు నుంచి కాను ఇటువైపు రాకపోకలన్నీ కూడా నిలిపివేశారు. సేమ్ టైంలో మొండ్రాయి దగ్గర ఉన్నటువంటి ఈ వాగు పైన ఇదివరకు చిన్న కల్వర్టు ఉండేది. దీంతో ప్రతిసారి వర్షాకాలం వచ్చినప్పుడల్లా కూడా రాకపోకలు ఇబ్బందిగా మారింది. ఏ మాత్రం చిన్న వర్షం కొట్టినా కానీ ప్రవాహం ఎక్కువగా ఉండడంతో ఈ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. మొండ్రాయి నుంచి ఇటు కొత్తగూడ వచ్చే వైపు కూడా. దీంతో అనేక గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం రాత్రి కురిసిన వర్షానికి కూడా భారీ వర్షం కురవడంతో మళ్ళీ అదే పరిస్థితి ప్రస్తుతం అక్కడ నెలకొందని చెప్పచ్చు. అయితే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు ఇక్కడ హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాత్రి ఒక్కసారిగా కురిసినటువంటి భారీ వర్షానికి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా ఈ వాగులో కొట్టుకపోయింది. సేమ్ టైంలో చాలా చోట్ల వర్షం ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమవుతున్నాయి. అయితే వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది ఇప్పటికే వెదర్ రిపోర్ట్ చెప్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నుంచి కూడా అలర్ట్ వచ్చింది. ఈ నేపథ్యంలో కలెక్టర్లు కూడా అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడైతే వాగులు వంకలు పొంగి పొర్లే అవకాశం ఉందో, గతంలో వర్షాకాలం వచ్చినప్పుడు ఏ ప్రాంతం అయితే ఎఫెక్టెడ్ అయినటువంటి ప్రాంతాలు ఉన్నాయో అక్కడ కింద స్థాయి సిబ్బంది అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా ఇటు ములుగు కావచ్చు, అది మహబూబాద్కు సంబంధించినటువంటి ఏజెన్సీ ప్రాంతాలలో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ వైద్య సిబ్బంది 24 గంటలు కూడా అందుబాటులో ఉండాలి. సేమ్ టైంలో వాగులు వంకలు ఉన్నటువంటి వరదలు ముంపు గురయ్యే అవకాశం ఉన్నటువంటి దగ్గర కూడా ఇటు రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉండాలి. అక్కడ ఏమాత్రం రెస్క్యూ ఆపరేషన్ అవసరం ఉన్నా కానీ చేసే విధంగా కూడా చూడాలి. అవసరమైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలకు కూడా సన్నద్ధమై ఉండాలంటూ కూడా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. సేమ్ టైంలో చూస్తే మహబూబాబాద్ జిల్లాకు సంబంధించిన దగ్గర కూడా దంతాలపల్లి దగ్గర కూడా భారీ వర్షం కురిసింది. అక్కడ కూడా వర్షం ప్రభావంతో కొన్ని చోట్ల కొనుగోలు కేంద్రాలకు సంబంధించినటువంటి దగ్గర కూడా ధాన్యం తడిచి ముద్దైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే దంతాలపల్లి సూర్యాపేట ప్రధాన రహదారిపైన రైతులు ఆందోళన చేస్తున్నారు. కుమ్మరికుంట దగ్గర గ్రామంలో ఉన్నటువంటి కొనుగోలు కేంద్రం దగ్గర నిన్న పడినటువంటి భారీ వర్షంతో ధాన్యం అంతా కూడా తడిచి ముద్దైంది. అయితే కొనుగోలుకు సంబంధించి ట్రాన్స్పోర్ట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా మిల్లర్స్ విషయంతో కొనుగోలు కొంత ఆలస్యం అవ్వడం వల్ల ధాన్యం అంతా ఇక్కడ పేరుకుపోయింది. కొనుగోలు స్పీడ్ చేయకపోవడం వల్లనే ధాన్యం తడిచి ముద్దైందంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తడిచిన ధాన్యాన్ని ఇమీడియట్లీ కొనాలి. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మళ్ళీ 2-3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ధాన్యం అంతా ఇమీడియట్లీ కొనుగోలు చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక స్టేషన్ గన్పూర్కి సంబంధించి కూడా స్టేషన్ గన్పూర్లో కూడా కొన్ని కొనుగోలు కేంద్రాల దగ్గర కూడా
ఇదే పరిస్థితి నెలకొంది. దాదాపు కొనుగోళ్లన్నీ కూడా చివరి దశకు చేరుకున్నాయి. అయితే ఈ సమయంలో ఇంకా స్పీడప్ చేయాల్సిన అవసరమైతే కనిపిస్తుంది. మరో 2-3 రోజులు వర్షాలు పడుతున్న నేపథ్యంలో అక్కడ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి దానిపైన మరింత దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక గ్రేటర్ వరంగల్ పరిధిలో చూస్తే కూడా రాత్రంతా ఎడతెరిపి లేకుండా వర్షం కొట్టింది. డీజిల్ కాలనీ కావచ్చు, కాజీపేట కొన్ని ప్రాంతాలలో వర్షం ప్రభావంతో 2-3 గంటల పాటు రోడ్లపైన నీళ్లు నిలిచాయి. దీంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నెలకొంది. సేమ్ టైంలో వరంగల్కి సంబంధించినటువంటి వరంగల్లో కూడా ఇలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే గత 15-20 రోజులుగా నాలాలకు సంబంధించినటువంటి పూడిక తీసే పనులు కూడా చేపట్టారు. అవి అయితే పూర్తి కాకపోవడంతో చాలా చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లే పరిస్థితి కనిపిస్తుంది. రాత్రి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడడంతో అలాంటి పరిస్థితే కనిపించింది. అలంకార్ జంక్షన్ దగ్గర కూడా డ్రైనేజీకి సంబంధించిన నిర్మాణం కొంత జరుగుతుంది. సేమ్ టైంలో అక్కడ పూడిక తీయకపోవడం వల్ల ఒక్కసారిగా పడినటువంటి వర్షంతో డ్రైనేజ్ వాటర్ అంతా రోడ్డు మీదకి రావడంతో అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా అవన్నీ కూడా క్లియర్ చేసి వరద నీరంతా కూడా వర్షం నీరంతా కూడా డ్రైనేజ్ ద్వారా బయటికి పంపించే ప్రయత్నం చేసి అక్కడ ట్రాఫిక్ను కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా చూస్తే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాలలో కూడా వర్షం కురుస్తుంది. మరో 2 రోజుల పాటు కూడా అతి నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వెదర్ రిపోర్ట్ చెప్తుంది. ప్రధానంగా జనగామ, హన్మకొండ, వరంగల్, అదేవిధంగా భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అత్యధిక వర్షపాత నమోదయ్యే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. సేమ్ టైంలో ఈసారి నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటిది దాదాపు 9 రోజుల ముందుగానే రాష్ట్రాన్ని తాకాయి. దీంతో వర్షాలు పడుతుండడం రైతులలో ఆనందం వ్యక్తమవుతుందని చెప్పొచ్చు. వాళ్ళంతా కూడా వ్యవసాయ పనులకు సన్నద్ధమవుతున్నారు. ఈ 2-3 రోజుల పాటు కనుక వర్షాలు ఇదే విధంగా కురిస్తే ఆ తర్వాత నుంచి సాగుకు సంబంధించినటువంటి పనులు మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులంతా కూడా విత్తన షాపుల దగ్గర క్యూ కడుతున్నారు. విత్తనాలకు సంబంధించినటువంటి కొనుగోలు చేసుకుని వెళ్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అటు వరంగల్ కావచ్చు, హన్మకొండ, భూపాలపల్లి, ములుగు, మహబూబాద్, జనగామ 6 జిల్లాలకు సంబంధించి 16,50,000 ఎకరాల వరకు కూడా గత వానాకాలంలో సాగైంది. ఈసారి వర్షాలు ఎర్లీగా రావడం, తర్వాత సమృద్ధిగా వర్షాలు కురుస్తాయనే అంచనా వేసిన నేపథ్యంలో దాదాపు మరొక 80,000-90,000 ఎకరాలు అదనంగా సాగయ్యే అవకాశం ఉందనేది వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తుంది. దానికి తగ్గట్టుగా అయితే విత్తనాలంతా కూడా రెడీ చేస్తున్నారు. పత్తి విత్తనాలకు సంబంధించి కూడా జూన్ మొదటి వారం నుంచి నాటుకునే అవకాశం ఉన్నది అంచనా వేస్తారు. దాంతో పత్తి విత్తనాలు అయితే రైతులు కొనుగోలు చేసుకోబోతున్నారు. సేమ్ టైంలో వరికి సంబంధించి కూడా ఈసారి సన్న ధాన్యం ఎక్కువగా సాగయ్యే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం 500 రూపాయల బోనస్ సన్న ధాన్యానికి ఇస్తుంది కాబట్టి సన్న ధాన్యం సాగు ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా విత్తనాలు అయితే రెడీ చేశారు. దీర్ఘకాలికమైనటువంటి వరిని సాగు చేయాలి. దానికి సంబంధించినటువంటి జూలై 15 వరకు నారు పోసుకోవాలనేది కూడా శాస్త్రవేత్తలు సూచనలు చేస్తున్నారు. పత్తి విత్తనాలకు సంబంధించి మరో 3-4 భారీ వర్షాలు పడ్డ తర్వాత 60-80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే పత్తి విత్తనాలు నాటుకోవాలనేది కూడా సూచనలు చేస్తున్నారు. మొత్తంగా వర్షం పలు ప్రాంతాల్లో పడుతున్న నేపథ్యంలో ఇటు జీడబ్ల్యూఎంసీ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కూడా రివ్యూలు నిర్వహిస్తున్నారు. లోతట్టు ప్రాంతాలపైన ప్రత్యేక దృష్టి సారించారు. ఎక్కడైనా అత్యవసర పరిస్థితులు ఉంటే కూడా ఇమీడియట్లీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళను ఖాళీ చేయించడం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి వరద నీటిని బయటికి పంపించే తక్షణం తీసుకోవాల్సినటువంటి చర్యల మీద కూడా సన్నద్ధం ఉండాలంటూ కూడా కలెక్టర్లు కింద స్థాయి సిబ్బందికి ఆదేశాలు చేశారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద నిన్న కూడా అధికారులతోటి రివ్యూ నిర్వహించారు. రాత్రి కూడా ఇటు జీడబ్ల్యూఎంసీ అధికారులకు కావచ్చు, అదేవిధంగా జనగామ ఇటు నర్సంపేట, అదేవిధంగా కొత్తగూడ అలాంటి ప్రాంతాలలో ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ప్రస్తుతం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వర్షానికి సంబంధించినటువంటి సమాచారం. ఓటు హైదరాబాద్ స్టూడియో.